3 ఇంపార్టెంట్ రీజన్స్ మనకు తెలియాలి, ప్రజలు కూడా తెలియజేయమంటే మనకి ఒరిజినల్గా పుట్టుకతోటే బ్యాక్టీరియా వస్తాయి బాడీలో. ఆహారం నుంచి న్యూ బార్న్ ఆహారం తింది కదా, ఆహారం లేకుండా బ్యాక్టీరియా పుట్టుకతో ఎలాగంటే మదర్ నుంచి డెలివరీలో వచ్చేస్తుంది బ్యాక్టీరియా. అంటే మన తొలి జీవే బ్యాక్టీరియా అని చెప్పచ్చా? అంటే తొలి జీవి అని కాదు, మనం పుట్టినప్పుడు మన కడుపులో స్టెరైల్గా ఉండవు, బ్యాక్టీరియా ఉంటాయి. ఎందుకు అంటే ఈ ఒకటి మన మదర్ ప్లసెంటా ఉంటుంది కదా లోపల, బర్త్ అవుట్ ప్లసెంటాలో కొంతవరకు బ్యాక్టీరియా వెళ్ళిపోతాయి. అంటే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అని ఉంటుంది దాంట్లో బ్యాక్టీరియా. అదేవిధంగా బర్త్ కెనాల్ నుంచి పాస్ అయినప్పుడు బేబీ బ్యాక్టీరియా కొన్ని మింగేస్తాయి మదర్ బేబీ. దానికే మేము చాలా రీసెర్చ్ జరిగింది దీని గురించి. ఏం కనుక్కున్నామంటే మనకి సపోజ్ బేబీ ఈజ్ బార్న్ న్యాచురల్ బర్త్, యాంటీబయాటిక్స్ వాడలేదు 6 months, మదర్స్ మిల్క్ ఇచ్చామనుకోండి, మదర్స్ మిల్క్ 6 months వాడితే మంచి బ్యాక్టీరియా ఉంటాయి పుట్టుకతోటి. 6 months తర్వాత మంచి బ్యాక్టీరియా. అదే కాకుండా ఈ సిజేరియన్ డెలివరీ చేసి బ్రెస్ట్ మిల్క్ ఇవ్వకపోతే యాంటీబయాటిక్స్ ఫస్ట్ 6 monthsలో వాడితే చిల్డ్రన్లో బ్యాక్టీరియా మార్పులు వచ్చేస్తాయి, చెడ్డ బ్యాక్టీరియా ఉంటాయి. సో పుట్టుకతోటి వీఆర్ స్టార్టింగ్ విత్ అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్ పాపం మా బేబీ డిసైడ్ చేయదు, మదరు, పేరెంట్స్, డాక్టర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే ప్రెగ్నెన్సీ దశలోనే ప్రీ ప్రెగ్నెన్సీ దశ నుంచే చూడాలంటారా? అంటే ప్రీ అంటే మనకి యాంటీబయాటిక్స్ మదర్ కూడా వాడకూడదు, ఎంత తక్కువ వాడితే అంత మంచిది. బేబీకి 6 months దాకా అసలు యాంటీబయాటిక్ వాడకపోతే మంచిది. ఇంకోటి ఫీడింగ్ కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఊర్లలో చేసేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు ఏదో సిటీస్లో అంతా ఫ్యాషన్ అయిపోయింది ఈ డబ్బా పాలియటం అని, అవన్నీ పోవాలి. 6 months దాకా కంపల్సరీ బేబీకి మదర్ మిల్క్ ఇవ్వాలి. మదర్ మిల్క్లో కొన్ని సబ్స్టెన్సెస్ ఉన్నాయి, స్పెషల్ సబ్స్టెన్స్, అంటే నేచర్ ఇచ్చింది. ఈ సబ్స్టెన్సెస్ వల్ల మంచి బ్యాక్టీరియా గ్రోత్ వచ్చేస్తుంది బాడీలో. బ్రెస్ట్ మిల్క్ ఇది బెస్ట్ బ్రెస్ట్ మిల్క్ ఇస్ బెస్ట్ మిల్క్ అండ్ బ్రెస్ట్ మిల్క్ ఇస్ బెస్ట్ ఫర్ బ్యాక్టీరియా, కరెక్ట్ బ్యాక్టీరియా. అది ఇప్పుడు తెలిసిపోయింది క్లియర్గా. సో 6 months ఉండాలి. అదేవిధంగా చిల్డ్రన్కి ఎంత మరీ అవసరమైతే తప్ప యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు. యాంటీబయాటిక్స్ మనం ఇచ్చేసామనుకోండి బ్యాక్టీరియా చేంజ్ అయ్యాం. ఇప్పుడు యాంటీబయాటిక్స్ అంతకుముందు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవి ఉండేవి, ఇప్పుడు ఏమీ లేవు, అందరూ మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకోవడం అది కరెక్ట్ కాదు. దానికి యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు. థర్డ్ థింగ్ ఏమంటే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ నార్మల్ డెలివరీ ఎంకరేజ్ చేయాలి, సిజేరియన్ డెలివరీ ఇచ్చేయండి. అవునా సార్? అంటే అంత డిఫరెన్స్ ఉందా? బ్యాక్టీరియా డిఫరెన్స్ ఉందా? సిజేరియన్ ఇప్పుడు అసలు హాంకాంగ్లో ఒక మంచి ఇచ్చేసారు. ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ సిజేరియన్ డెలివరీస్ ఎక్కువ అవుతున్నాయని మదర్కి ఆ సిజేరియన్ డెలివరీ టైంలో స్టూల్ ఉంటుంది, అది తీసి పక్కకు ఫ్రిడ్జ్లో పెట్టి బేబీ డెలివరీ సిజేరియన్ అయినా కూడా బేబీ డెలివరీ అయిన తర్వాత ఆ స్టూల్ ఫీడ్ చేస్తున్నారు బేబీకి. అవును. సో అట్లీస్ట్ కొంతవరకు నార్మల్ బ్యాక్టీరియా రావడానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. సో ఇప్పుడున్న వాతావరణంలో మీరు చెప్పినట్టుగా అంటే మనిషి పుట్టినప్పుడు నుంచే, పుట్టబోయే ముందు దశ నుంచే వెళ్ళిపోయేంత వరకు బ్యాక్టీరియా మేనేజ్మెంట్. అప్పుడే ఎందుకు చెప్తున్నా అంటే ఇంపార్టెంట్. అందరూ ఏమంటారు తర్వాత చూసుకుంటాం మనం పెద్ద, అది కాదు, పుట్టినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది బ్యాక్టీరియా మేనేజ్. పుట్టినప్పుడే ఈ 3 ప్రికాషన్స్ ఫాలో: నార్మల్ డెలివరీ, బ్రెస్ట్ ఫీడింగ్, అదేవిధంగా నో యాంటీబయాటిక్స్ చిల్డ్రన్లో 6 months దాకా. చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యామనుకోండి, వీ స్టార్ట్ విత్ అడ్వాంటేజ్. ఇప్పుడు మనం ఆల్రెడీ దాటేసాం, ఇప్పుడు న్యూ బేబీస్ ఓకే. ఇప్పుడు దాటిన తర్వాత కొన్ని మార్పులు. అప్పుడు నెక్స్ట్ ఏమంటే నెక్స్ట్ ఎలాగా డెవలప్ చేయాలని, ఫస్ట్ ఫుడ్ చిల్డ్రన్ నుంచి స్టార్ట్ అవుతుంది. చిల్డ్రన్ నుంచి కొన్ని టైప్ ఆఫ్, ఇప్పుడు ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్, దాని తర్వాత ఎక్కువ న్యాచురల్ ఫుడ్స్, అంటే మన ఆర్గానిక్ ఫుడ్, అటువంటి న్యాచురల్ ఫుడ్స్, ఎక్కువ వెజిటబుల్స్, ఇటువంటివన్నీ మంచివి. కానీ అన్ఫార్చునేట్లీ ఒక రాంగ్ థింగ్ ఏమవుతుందంటే ఫాస్ట్ ఫుడ్. చిల్డ్రన్ స్కూల్కి వెళ్ళగానే పక్కనే ఫాస్ట్ ఫుడ్ షాప్ ఉంటుంది, ఫాస్ట్ ఫుడ్స్, ఈ బర్గర్స్, చిప్స్, ఇటువంటివన్నీ, నూడిల్స్, ఇవన్నీ కూడా బ్యాడ్ బ్యాక్టీరియా కారణం. అసలు మనం నెక్స్ట్ స్టెప్ చిల్డ్రన్లో ఏం చేయాలంటే హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ చాలా స్ట్రాంగ్గా పెట్టాలి. ఇంకోటి వర్స్ట్ ఏమంటే ఈ సోడా డ్రింక్స్, ఫ్రక్టోస్ అని ఉంటుంది దాంట్లో, ఈ కార్న్ సిరప్ ఉంటుంది. ఈ సోడాస్లో చాలా రాంగ్ బ్యాక్టీరియా వచ్చేస్తాయి. కూల్ డ్రింక్స్ అస్సలు తీసుకోకూడదు. కూల్ డ్రింక్స్, ఈవెన్ ఫ్రూట్ జ్యూస్ కూడా ఐ డోంట్ అడ్వైస్. ఫ్రూట్స్ మంచిది, ఎందుకంటే ఫైబర్ ఉంటుంది. ఫ్రూట్ జ్యూస్లో ఏముంటుంది, ఒట్టి ఫ్రక్టోస్ ఉంటుంది. ఫ్రక్టోస్ అనే సబ్స్టెన్స్ గ్లూకోజ్ కన్నా కూడా డేంజరస్. అసలు దానికి కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసెస్ తాగకూడదు. అందరు మిస్టేక్ అంటే కూల్ డ్రింక్స్ తాగడం లేదు, ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నాడు. ఫ్రూట్ జ్యూస్ తాగకపోతే ఫ్రూట్ తినొచ్చు కదా. అవును, ఫ్రూట్లో ఫైబర్ ఉంటుంది, న్యాచురల్ అది. మీకు ఫ్రూట్ జ్యూస్లో ఫ్రక్టోస్ వచ్చి బాడీకి మంచిది కాదు ఫ్రక్టోస్. సో అది వీ షుడ్ అవాయిడ్ కంప్లీట్లీ. సో చిల్డ్రన్ నెక్స్ట్ స్టెప్, బేబీ నుంచి చిల్డ్రన్లో ఏమంటే వీ షుడ్ అడ్వైజ్ దెమ్ హెల్తీ ఫుడ్స్. ఈ మిడ్ డే మీల్స్ కూడా స్కూల్లో పెడతారు, అవి కూడా
ఒకటేమంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. సెకండ్, హైజీన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమంటే ఈ మిడ్ డే మీల్స్ కుకింగ్లో మనం చూస్తుంటాం, చాలా బ్యాడ్ హైజీన్ వల్ల బ్యాడ్ బ్యాక్టీరియా వస్తుంది. అది కూడా కొంచెం కంట్రోల్ చేయాలి. ఫైబర్ అది కంట్రోల్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ చిల్డ్రన్ లెవెల్. ఇంకోటి, చిల్డ్రన్లో ఫిజికల్ యాక్టివిటీ బాగుంటే మంచి బ్యాక్టీరియా వస్తున్నాయని అది కూడా తెలిసిపోయింది. అంటే యాక్టివిటీ సెల్ ఫోన్కి అటాచ్ అయిపోతున్నారు అంతే. అది అది తప్పదు. సో చిల్డ్రన్లో ఫిజికల్ యాక్టివిటీ వల్ల కూడా బ్యాక్టీరియా చేంజ్ అవుతున్నాయి. సో వీ హెవ్ టు ఎంకరేజ్ స్పోర్ట్స్, ఫిజికల్ యాక్టివిటీ. సో మంచి న్యూట్రిషను, హైజీనిక్ న్యూట్రిషను, ఆర్గానిక్ ఫుడ్, అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీ. అవాయిడ్ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ కానీ, సోడాస్ కానీ, అవాయిడ్ అన్హైజీనిక్ ఫుడ్, అవాయిడ్ ఫాస్ట్ ఫుడ్స్. సింపుల్. అంటే చిన్నపిల్లలు, టీనేజర్స్, అడోలసెన్స్, తర్వాత అలా ఏజ్ పెరుగుతూ నెక్స్ట్ ఏజ్ ఇప్పుడు ఏమంటే ఇంకోటి బ్యాక్టీరియా ఏం చూసామంటే చిన్నప్పుడు మార్పులు చేయటం సులభం, పెద్ద అయిన తర్వాత కష్టం. అంత ఈజీ కాదు, చాలా ఎఫర్ట్ పెట్టాలి పెద్ద అయిన తర్వాత చేంజ్ చేయడానికి. మీరు ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫుడ్ ఈజ్ మెడిసిన్ కూడా అంటున్నారు. ఆ ఫుడ్ దానికే మేము చాలా రీసెర్చ్ చేశాను, మెడిటరేనియన్ ఫుడ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్, ఈ కోకోనట్ వాటర్ అనుకోండి, 2 గ్లాసులు కోకోనట్ వాటర్ తాగితే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అదేవిధంగా బ్లాక్ కాఫీ, అసలు మిల్క్ అనేది మిల్క్ అనేది రాంగ్ కాన్సెప్ట్. పెరుగు మంచిది, పెరుగు మంచిది కానీ పాలు మంచిది. ప్రోబయోటిక్ అంటారు కదా, పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ప్రోబయోటిక్స్ జనరల్, పాలు మంచిది కాదు. ఎందుకంటే మనము వేరే స్పీసీస్ పాలు తాగుతున్నాం. మదర్ మిల్క్ మంచిది బేబీకి. అవును, 6 months అయిన తర్వాత వేరే స్పీసీస్ పాలు మంచిది కాదు. ఎందుకంటే పాలు ఒక స్పీసీస్లో పాలు ఈజ్ మెంట్ ఓన్లీ ఫర్ దట్ స్పీసీస్. ఇప్పుడు ఆవు పాలు అనుకోండి, ఆవు పాలు అంటే దూడకు మంచిది, అది గ్రోత్కి మంచిది, చాలా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అవుతుంది బేబీ. కాఫీ మంచిది కానీ వేరే మనం తాగటం మంచిది. అంటే మన వాళ్ళు ఆయుర్వేదం కూడా మనం సెకండ్ మాట్లాడుకుంటే వాళ్ళు ఏమంటారంటే ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు ద్వారా వచ్చేదంతా కూడా మనకు మంచిది, బ్రెయిన్. ఆవు పాలు కాదు, ఆవు గీ పర్వాలేదు కానీ ఆవు పాలు మనకి కర్డ్స్ ఫామ్లో అటువంటి ఫామ్లో మంచిగా. యాక్చువల్ మిల్క్ తీసుకుంటే దట్ ఆవు పాలు మెంట్ ఓన్లీ ఫర్ కాఫ్, అంటే వాళ్ళ పిల్లలకి అంతే. మనం వేరే స్పీసీస్ పాలు దాటం కరెక్ట్ కాదు, అది నేచర్ అగైన్స్ట్. అది అంటే మనుషులు వాళ్ళు తీసుకోవాలి, మనుషులు అంటే అంతే, ఎగ్జాక్ట్ సేమ్ స్పీసీస్, దట్ ఈస్ నేచర్. మన నేచర్ కి వ్యతిరేకంగా వెళ్తుంది. ఆవు నెయ్యి మంచిది అంటారు కదా, బ్రెయిన్ మంచిదని కాదు, అంటే కొంతవరకు ఇంతకుముందు నెయ్యి తీసుకోవడం మంచిది కాదు అంటే ఇప్పుడు కొంతవరకు లిమిటెడ్ క్వాంటిటీస్ లో పర్వాలేదు నేను వచ్చింది, అంతేగాని మంచిదని కాదు, ఎక్కువ తీసుకోవడం మంచిది అలా కాదు. ఇందులో ఈ జర్నీలో అవాయిడ్ వైట్స్ అనేది ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది కదా సార్, అది అవాయిడ్ ఏదంటారు? అవాయిడ్ వైట్స్ అంటే అన్నము, వైట్ అనేది జనరల్ టర్మినాలజీ, కానీ జనరల్ గా దోస్ అంటే ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్ ఫుడ్ లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్. ఫ్యాట్ లో సాచురేటెడ్ ఫ్యాట్, అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఎగ్జాంపుల్ ఏమంటే ఆలివ్ ఆయిల్. వెస్టర్న్ కంట్రీస్ లో ఆలివ్ ఆయిల్ ఎక్కువ తింటాం, మనం ఆలివ్ ఆయిల్ తో కుక్ చేయలేము. ఆలివ్ ఆయిల్ కుక్ చేస్తే అది చెడిపోతుంది. దానికి రైస్ బ్రాన్ ఆయిల్ అని ఉంది. రైస్ బ్రాన్ ఆయిల్ ఈజ్ ఈక్వల్ టు ఆలివ్ ఆయిల్, దీనికి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ ఏమంటే వనస్పతి, కొంతవరకు గీ, అవి మంచిది కాదు. కొంతవరకు మన కౌ గీ అంటే ఆవుది వచ్చిన గీ కొంతవరకు పర్వాలేదు, ఎక్కువ మంచిది కాదు. అన్నం కూడా తినొద్దు అంటున్నారు కదా వైట్స్ లో, అది ఫ్యాట్స్ పార్ట్. సో ఎక్కువ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అవి మంచిది. హైడ్రోజనేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వనస్పతి లాంటిది అవి మంచిది కాదు. నా సెకండ్ ఏమంటే కమింగ్ టు కార్బోహైడ్రేట్స్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏమి, రైస్ ఇటువంటివి. ఏమంటే సింపుల్, దీంట్లో ఎక్కువ ఫైబర్ ఉండదు, మనం తింటే గ్లూకోజ్ ఇమ్మీడియట్గా బాడీలో అబ్జర్వ్ అయిపోయి మంచిది కాదు. లోపల బ్యాక్టీరియా కూడా అవి కూడా లేజీ అయిపోతాయి, ఎక్కువ పని లేదు దానికి. రైస్ ఇచ్చామనుకోండి, గ్లూకోజ్ తీసి బాడీకి పంపించేది, డ్రౌజినెస్. వేరే సేమ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మిల్లెట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మిల్లెట్స్ అనుకోండి, దాంట్లో చాలా ఫైబర్ ఉంటుంది, గ్లూకోజ్ ఆ ఫైబర్ మధ్యలో ఉంటుంది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు, బ్యాక్టీరియా కూడా కొంచెం పని చేయాలి దానికి. ఒకప్పుడు మనం రాగులు, ఆరికలు, రాగులు కానీ మంచిది, ఈ సొరగము అవన్నీ కూడా అంటే మిల్లెట్స్ ఆర్ వెరీ గుడ్. ఇవి మనం రియలైజింగ్ నా ఎక్కువ మిల్లెట్స్ తింటే మంచిది అది. సో దీస్ కార్బోహైడ్రేట్స్లో మిల్లెట్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేసి పాలిష్డ్, ఎస్పెషలీ పాలిష్డ్ రైస్ అవాయిడ్ చేయాలి. అంటే మామూలుగా అన్నము కంపారిటివ్గా అన్నం తింటే తొందరగా అరుగుతుంది, ఈజీ డైజెస్టివ్ అనే మనకి ఈజీ డైజెషన్ మనకు మంచిది కాదు. మనకి ఈజీ డైజెషన్ అంటే పేషెంట్స్కి
బాగా వీక్ ఉన్న వాళ్ళకి అవసరం, కానీ మనకి నార్మల్ హ్యూమన్ కాంప్లెక్స్ డైజెషన్ మంచిది. ఎందుకంటే కాంప్లెక్స్ డైజెషన్లో ఫైబర్, దీన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు, ఒక టర్మినాలజీ పబ్లిక్ కూడా తెలియాలి. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏమంటే మన ఆహారం తిన్నామంటే మన బ్లడ్ షుగర్ లెవెల్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది. సో గ్లైసిమిక్ ఇండెక్స్ ఒక ఫుడ్ ఎక్కువ ఉంది అంటే డైజెషన్ కావచ్చు, కానీ ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ కావటం వల్ల గ్లూకోజ్ ఎక్కువే మంచిది కాదు బాడీకి. సో రైస్కి షుగర్కి మ్యాక్సిమం గ్లైసిమిక్ ఇండెక్స్, ఎందుకంటే గ్లూకోజ్ షుగర్ తినడానికి ఇమీడియట్ గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది, రైస్ తినడానికి కొంతవరకు అవుతుంది. కానీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మిల్లెట్స్ అయితే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. కొన్ని ఉన్నాయి బీన్స్, మన చిక్కుడుకాయ, ఇది కిడ్నీ బీన్స్ అంటారు అవి, అవన్నీ రాజ్మా, ఇవన్నీ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. అవి కూడా కార్బోహైడ్రేట్స్, గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. అంటే అవి తింటే దాంట్లో ఫైబర్ నుంచి గ్లూకోజ్ బయటికి లాగాల, బ్యాక్టీరియా పనిచేయాలి, అన్ని చేసి స్లోగా గ్లూకోజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ నాట్, అది మంచిది. లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే మంచిది. సో ఇది కార్బోహైడ్రేట్స్. సో అరుగుదల రైస్ తింటే మంచిది అరగటం అనేది మంచిది కాదు, తొందర అరగకూడదు, డిలే కాదు. థర్డ్ ఆస్పెక్ట్ ప్రోటీన్లో మనకి యానిమల్ ప్రోటీన్, వెజిటబుల్ ప్రోటీన్ అంటే ఈ స్ప్రౌట్స్, దాల్స్, ఇవన్నీ వెజిటబుల్ ప్రోటీన్. యానిమల్ ప్రోటీన్లో కొన్ని మంచి ఉంది, చెడు ఉంది. యానిమల్ ప్రోటీన్ హై క్వాలిటీ ప్రోటీన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ అనుకోండి, మంచిది యానిమల్ ప్రోటీన్. అదేవిధంగా కొంతవరకు ఫిష్ మంచి ప్రోటీన్, అంటే దాంట్లో ఎక్కువ ఫ్యాట్ లేదు. కానీ ఇప్పుడు రెడ్ మీట్ అనుకోండి, దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ, అది మంచిది కాదు. అసలు రెడ్ మీట్ అనేది తినకూడదు అసలు. ఈ రెడ్ మీట్ వల్ల మనకి బాడీ హార్మ్ కాకుండా ఈ బాడీలో క్యాన్సర్స్ రావటము, కోలన్ క్యాన్సర్స్ వెస్టర్న్ కంట్రీలో చాలా ఎక్కువ పాలిప్స్ అది రెడ్ మీట్ వల్ల. సో రెడ్ మీట్ కంప్లీట్ అవాయిడ్ చేస్తేనే బెటర్. సో ఇవి కొన్ని జనరల్ ప్రిన్సిపల్స్ మాట. దీంట్లో స్పెసిఫిక్గా మేము ఈచ్ పేషెంట్కి అడ్వైస్ చేస్తుంటాం. ఎందుకంటే ఇవి ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చింది వాటికంటే, మన ప్రపంచంలో 5 బ్లూ జోన్స్ అని ఉన్నాయి. బ్లూ జోన్స్ అంటారు, బ్లూ జోన్స్. ఈ 5 బ్లూ జోన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ సార్డినియా అని ఇటలీలో ఉంది, అదేవిధంగా లైమలోండా అని చిన్న అంటే ఒక్కనవా అని జపాన్లో ఉంది. ఈ 5 బ్లూ జోన్స్లో ఏమంటే పీపుల్ ఆర్ లివింగ్ ఫర్ వెరీ లాంగ్ పీరియడ్. ఈ బ్లూ జోన్స్, అవి బ్లూ జోన్స్ అంటారు. అంటే కొన్ని వరల్డ్లో 5 బ్లూ జోన్స్లో పీపుల్ ఆర్ లివింగ్ మెయిన్లీ 100 years దాకా. అందరు అక్కడ 100 years బతుకుతారు. లాంగివిటీ ఒకటి, హెల్తీగా ఉన్నారు అందరు. డయాబెటీస్ తక్కువ, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్. ఎందుకు అని చాలామంది దీన్ని రీసెర్చ్ చేసి చూస్తే మెయిన్గా వాళ్ళ 2 డయట్ హ్యాబిట్స్, సెకండ్ ఫిజికల్ యాక్టివిటీ. దే ఆర్ ఆల్ వెరీ యాక్టివ్ ఫిజికలీ. 100 years అయినా కూడా వాడు వాక్స్కి వెళ్తుంటారు, ఇది చేస్తారు, గార్డెనింగ్ చేస్తారు, సైకిల్తో కూడా వెళ్ళిపోతారు. మెంటలీ బాగా యాక్టివ్ ఉంటారు. డయట్ వాళ్ళది మెడిటరేనియన్ డయట్ అని ఎక్కువ తింటారు. ఇది మెడిటరేనియన్ అంటే ఆలివ్ ఆయిల్, నట్స్, వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫిష్. ఫుడ్ అండ్ యాక్టివిటీసే మెయిన్. ఫుడ్ ఇటువంటి ఫుడ్ అంటే మన బాడీకి ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా మంచి ఫుడ్. ఇవి మేము యాక్చువల్లీ మా దాంట్లో రీసెర్చ్ చేసి ఇటువంటి ఫుడ్ ఆలివ్ ఆయిల్ మనం తినలేము. దెన్ ఇవి కన్వర్టెడ్ ఇటు ఇండో మెడిటరేనియన్ డయట్. మా వెబ్సైట్లో దొరుకుతుంది, మీకు 400 రెసిపీస్ ఉన్నాయి. అంటే మెడిటరేనియన్ దోశ ఎలా చేయాలా, మెడిటరేనియన్ ఇడ్లీ ఎలా ఉంటుంది, వేరేగా ఉంటుంది మన దాంట్లో. మన ఇడ్లీ అనుకోండి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్, అది తింటే గ్లూకోజ్ తక్కువ ఇంక్రీజ్ మంచిదిగా. మెడిటరేనియన్ ఇడ్లీ తింటే అలా కాదు, స్లోగా డైజెస్ట్ అయ్యి బాడీకి మంచిది. సో ఏమంటే అంటే మామూలుగా అందరికి ఉన్న నోషన్ ఏంటంటే తొందరగా అరిగేది మంచి ఫుడ్ అని, తర్వాత మన బాడీ చాలా బాగా పనిచేస్తుంది అని ఫీలింగ్లో ఉంటారు. తప్పు. అదే నా వాంట్ వినండి, అసలు అరుగుదల స్లోగా అరిగేది మంచిది. బాడీ హ్యాస్ టు వర్క్ ఫర్ డైజెషన్. బాడీలో స్లోగా గ్లూకోజ్ రావాలా. పేషెంట్స్కే మనకి వి వాంట్ క్విక్ డైజెషన్ ఉంటుంది, మన నార్మల్ పీపుల్కి అది మంచిది కాదు. సార్ ఈ ప్రోటీన్ గురించి మీరు చెప్పారు కదా, ఫిష్, ఎగ్స్ ఇవి చెప్పారు. ఇదంతా వెజిటేరియన్ వాళ్ళకి ఎక్కడ నుంచి? వెజిటేరియన్ వాళ్ళకి ప్రోటీన్స్ చాలా, అసలు వెజిటేరియన్ ప్రోటీన్ మంచి ప్రోటీను, దాల్, స్ప్రౌట్స్, ఆల్ లెంటిల్స్లో ప్రోటీన్స్ ఉంటాయి. ఈ బీన్స్, ఇటువంటి దాంట్లో కూడా పెసర మంచిది. ఇప్పుడు దోశ బదులు పెసరట్టు తినండి, మంచిది. మన పెసరట్టు మంచిది చాలా. మీరు ఒక 2 రోజులు దోశలు ఇడ్లీలు ఆపేసి పెసరట్టు తినండి, మంచిది చాలా. పెసరట్టు మన ట్రెడిషనల్గా చూడండి, పెసరట్టు, కోకోనట్ చట్నీ, సాంబారు, అల్లం పచ్చి, ఇవన్నీ మంచి, అసలు హెల్తీ. అలా తిన్నాం అనుకోండి మనకి మంచి హెల్త్కి మంచిది. సో ఈ వెస్టర్న్ బ్రేక్ఫాస్ట్, టోస్ట్, బటర్, ఎగ్ అన్న బదులు ఇవి మంచి మాట. అంటే మామూలుగా ఈ ప్రపంచం పెద్దది,
ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైన శీతోష్ణ స్థితిలో అంటే చలి శీతోష్ణ పరిస్థితుల్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకంగా ఉంటాయి, కరెక్ట్ కరెక్ట్ జీన్స్ ఒక్కో రకంగా ఉంటాయి. కరెక్ట్ దీన్ని స్టడీ చేసి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే కరెక్ట్ ఆయా ప్రాంతాలకి Correct. ఈ ఆహారం మన వాళ్ళు డిసైడ్ చేశారు. కరెక్ట్ వందల ఏళ్ల నుంచి మనం అవే ఫాలో అవుతున్నాము కరెక్ట్ కదా. అవును. ఇప్పుడు ఇది మారుతోంది. మారడం లేదు. నేను అనేది ఏమంటే మనం ఏ ప్రాంతంలో ఉన్నామంటే ఆ ప్రాంతము భోజనం ఫుడ్స్ అడాప్ట్ చేయడం మంచిది. అవును మీరు చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ పెసరట్టు అవును మన దాంట్లో, అలాగా చాలా చిక్కుడుకాయతో చేస్తారు, లాల్తో చేస్తారు, సాంబారు, ఇటువంటివన్నీ హెల్తీ ఫుడ్స్. ఇవి మనము అదే కంటిన్యూ చేయాలి. బట్ ఏమంటే కొత్తగా వెస్టర్నైజ్ ఫుడ్స్, అదే అంటున్నా. ఇప్పుడు ఇడ్లీ కూడా మనకి వేరే టైప్స్లో చేయొచ్చు. పురాణాలు వేరే మామూలుగా ప్యూర్ ఇడ్లీ వచ్చింది అనుకోండి, కంప్లీట్ డైజెస్టెడ్, అవన్నీ మోడర్న్. ఇది అది ఆవిరి కూడా అనేవాళ్ళు దాన్ని. ఆరు కూడా అనేవాళ్ళము. అలాగే ఇప్పుడు మనము ఆపం తీసుకోండి, ఆపం కూడా బాగా స్టీమ్డ్, అది మంచి ఇది, అది లోపల కేరళ వాడు ఎక్కువ తింటారు. అది తింటారు మన దగ్గర కూడా. సో ఇటువంటివన్నీ ఒరిజినల్ డైట్స్ అని మనం ఫాలో అయ్యి ఈ కొత్త అడిషన్స్ వచ్చాయి చూడండి, అవి మంచిది కాదు.